బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకు 53,692 దగ్గర లెవెల్ ఉంది కాబట్టి దీనికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నది గీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద 53,580 అనేది మేజర్ సపోర్ట్. అది మేజర్ సపోర్ట్. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 53,151 అనేది అబ్సెట్లీ ఈ సపోర్ట్ ఇంకో సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఇక దీన్ని కూడా బ్రేక్ చేయడానికి రేపు అవకాశం మేబీ తక్కువ ఉండొచ్చు. ఒకవేళ 53,580 బ్రేక్ కాగానే మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి. అక్కడ నుండి మనం 53,150 వరకు మనం క్యారీ చేయవచ్చు పుట్ ఆప్షన్ని. ఇంకోటి ఏంటంటే 53,000ని సపోర్ట్ తీసుకొని ఒకవేళ మనకు 54,080ని బ్రేక్ చేసినట్లయితే మనకు వెంటనే వచ్చే లెవెల్ ఏముంటుంది, 54,570 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా గమనించాలా. ఇంకోటి ఏంటంటే మార్కెట్ బాగా ఈ మధ్య సస్టైనబుల్ ఉంటుంది. బట్ హెవీ మూమెంట్స్ మేము ఇవ్వట్లేదు కాబట్టి మనం న్యూస్ బేసిక్ కానీ ఇంకే విధంగా చేయకుండా రేపు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్ క్యాండిల్లోనే చూడాలి. ఈరోజు మనం లెవెల్స్ అనేది 15 మినిట్స్ వన్ డేలో తీసుకున్న కూడా రేపు ఖచ్చితంగా 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మనకు క్యాండిల్స్టిక్ బేసిక్ చేసే వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ క్యాండిల్, ఈవినింగ్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్ అనేటివన్నీ ఈ 5 మినిట్స్లో ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక 80-90% ఎక్యురసీ ఉంటుంది. ఓకేనా. ఇంకోటి వచ్చేసి మనం నెక్స్ట్ నిఫ్టీలో చూద్దాం. 24,400 అనేది సపోర్ట్ ఉంది. అలాగే 24,644 అనేది మేజర్ సపోర్ట్ కాదు, ఇది నార్మల్గా సపోర్ట్. అంటే ఒకవేళ 24,000 సిగ్నల్స్ ఇస్తాయి అన్నట్టు, బుల్లిష్ వే సిగ్నల్స్ ఇలా వెళ్ళి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్తుందంటే ఇప్పుడు మనం బై చేసుకోవాలి ఇక్కడ. ఒకవేళ 24,064ని కిందికి బ్రేక్ అయింది, బట్ ఇక్కడ ఉంది మార్కెట్ ఇట్లా టచ్ అయ్యి దాన్ని మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ 24,400ని బ్రేక్ అయింది అనుకో, ఇలా వచ్చినప్పుడు మనం సెల్లింగ్ పొజిషన్ తీసుకోవాలి. అలా అంటే 24,600 ఏంటంటే మనం ఎటు సైడ్ ఉండాలా అంటే రెడీ ఉండాలి ఎటు సైడ్ అన్నది చూపిస్తుంది. అందుకనే ఇక్కడ బ్లూలో పెట్టిన నేను 24,570 అనేది రెసిస్టెన్స్. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 24,769 వరకు వెళ్తుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది సెన్సెక్స్ 9,750 అనేది సపోర్ట్, 80,310 అనేది రెసిస్టెన్స్లో ఉంది. బట్ ఇందులో ఏంటంటే 80,310ని దాటితే తప్ప మనం బయ్యింగ్ కోసం అంటే దానిపైన సస్టైన్ అయితే తప్ప మనం బయ్యింగ్ కోసం చూడొద్దు. అలాగే 79,750 అనేది కిందికి వస్తే అప్పుడు మనం సెల్లింగ్ కోసం చూడాలా. అది మళ్ళీ సెల్లింగ్ కూడా మనకు 78,930 వరకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ వరకు మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే దాన్ని కూడా బ్రేక్ చేస్తే 77,764 వరకు కూడా రావచ్చు. బట్ ఇది ఇక్కడ వరకు రావడం కొంచెం కష్టమే. బట్ రేపు వచ్చి మనం చూడాల్సింది వచ్చేసి 78,930 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకే. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇక మా అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మార్కెట్ పడుతూనే ఉన్నది ఒక 1 వీక్ నుండి. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ తారీఫ్లు అవి ఇవి చేయడం వల్ల న్యూస్ బేసిక్గా పడుతుంది. కొంచెం ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలా మార్కెట్లో చేసేవాళ్ళు. ఓన్లీ మనకు కనిపించి మనం బయింగ్ పొజిషన్ క్లియర్ ఉంటే తప్ప మనం ఫర్దర్గా స్టెప్ తీసుకోవద్దు. ఓకే.